హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియోలో మనం యూసీఎల్లో లేటెస్ట్గా వచ్చిన చేంజెస్ గురించి అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ముందుగా ఆ, ఈ మంత్ అంటే జనవరి 2026 ఏదైతే ఉందో, ఈ జనవరి 2026 అంటే జనవరి 15 నుంచి మన యూసీఎల్లో వచ్చే మార్పుల గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఆ, ఇది వీళ్ళు చెప్పడం మట్టిగా ఏంటంటే ఇది ఒక షాకింగ్ న్యూస్గా అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఆ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే కనుక మనం ఇంతకు ముందు యూసీఎల్లో మనం ఆఫ్లైన్ బేస్డ్గా ఈసీఎంపీని యూస్ చేస్తూ మనం చేసేవాళ్ళం. వేరే క్లయింట్ వెర్షన్స్, ప్రీవియస్ క్లయింట్ వెర్షన్స్ ఏమన్నా ఉంటాయి కనుక. సో అందులో మనం ఈసీఎంపీ మోడ్లో అయితే చేసేవాళ్ళం. సో ఈ జాన్ 15th 2026 ఏదైతే ఉందో, ఇందులో ఈ యొక్క యూసీఎల్ లోంచి ఈసీఎంపీ అనే మోడ్ ఏదైతే ఉందో దాన్ని అయితే వీళ్ళు పూర్తిగా తీసేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనల్ని ఈ ఈసీఎంపీ నుంచి ఎవరినైతే ఇప్పుడు దాకా వాడమని చెప్పారో మేము ఇన్ఫార్మ్ చేస్తాము, అప్పుడు దాకా మీరు ఈసీఎంపీ వాడచ్చు, లేదా యూసీ యూజ్ అవుతున్న వాళ్ళకి యూసీ వాడచ్చు అని చెప్పేసి కొన్ని కొన్ని గ్రూప్స్లో అయితే పెట్టడం జరిగింది. వాళ్ళ ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ నుంచి కానీ స్టేట్ మేనేజర్ నుంచి కానీ. సో ఈ జాన్ 15th ఏదైతే ఉందో ఆ తర్వాత నుంచి మనకి ఈ మళ్ళీ క్లయింట్ అప్డేట్ అవ్వి మనకి ఈ ఈసీఎంపీ అనే ఆప్షన్ అయితే పూర్తిగా మనకి డిజబుల్ అయిపోద్ది. అసలు మనకి కనిపించదు. డైరెక్ట్గా యూసీ అనే ఆప్షన్ మాత్రమే మనకి కనిపించడం జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది కొన్ని రూమర్స్ ద్వారా యూసీఎల్ ఇకపై నుంచి ఇంకా ఉండదు, మొత్తానికి యూసీఎల్ అన్నది ఉండదు అని చెప్పేసి అంటున్నారు. యూసీఎల్ అన్నది కాదండి, యూసీఎల్లో ఈసీఎంపీ మోడ్ అన్నది తీస్తారు. యూసీలో మనం యథావిధిగా మన వర్క్స్ అయితే చేయొచ్చు. అంటే లైక్ ఫోన్ నెంబర్ లింకప్ కానీ, మెయిల్ లింకప్ కానీ, డాక్యుమెంట్ అప్డేట్ కానీ, ఏదైతే మనకి లేటెస్ట్ వెర్షన్ 203/7 ఏదైతే ఆల్ఫా రిలీజ్ అయిందో ఇందులో మనకి డాక్యుమెంట్ బేస్డ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఇన్కేస్ చూద్దాము, ఎందుకంటే మొబైల్ అప్లికేషన్స్లో కొన్ని కొన్ని ఏదైతే వస్తున్నాయో వాటన్నిటికీ వచ్చినప్పటికీ కూడా ఏది ఉన్నా లేకపోయినా ఈ యొక్క ఆథరైజ్ సెంటర్స్లో మనం చేయాల్సిన పని అయితే మనకు ఆకుండా అయితే ఉండదు. సో మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి. అట్ ద సేమ్ టైం మనం ఈ యొక్క ఆఫ్లైన్ బేస్డ్లో వీళ్ళు చేయాల్సిన యాప్స్ ద్వారా చేసిన దానివల్ల కూడా మన బిజినెస్ అయితే ఏం దెబ్బతిందో. సో అదైతే చూసుకోండి. సో ఇది ఒక అప్డేటు. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క మాన్యువల్గా ఈ 203 వెర్షన్ ఎవరికైనా అప్డేట్ అవ్వకపోతే మన గ్రూప్ ద్వారా కింద కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో నేను నా నెంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వి మీ ఎన్డెస్క్ నెంబర్ కానీ అల్ట్రా వ్యూవర్ కానీ మీరు ఇచ్చినట్టయితే కనుక మీకు ఎవరికైనా అప్డేట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మేము మాన్యువల్ అప్డేట్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన ఫాలోవర్స్కి. సో ఈ యొక్క విషయాన్ని మీ ముందు తీసుకొచ్చి ఎవరో కూడా యూసీఎల్ అన్నది డిస్కంటిన్యూ అవుతుందని అనుకోకుండా ఆ యూసీఎల్లో కేవలం యూసీ అన్నది మాత్రమే మనం యూజ్ చేయాలి, ఈసీఎంపీ అనేది మాత్రం డిజబుల్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే మాన్యువల్గా అప్డేట్ కావాలో వాళ్ళు మన గ్రూప్ని సంప్రదించడం ద్వారా మీకైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఏవైనా మీకు ఈ యొక్క యూసీఎల్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా లేకపోతే ఏవైనా మీకు అప్డేట్స్లో డౌట్స్ ఉన్నా సరే నా కాంటాక్ట్ అవ్వండి, మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే ఇందుకోసమే మీకు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.